అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా తాడిపత్రిలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ని తిమ్మంపల్లి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. జేసీ చెప్పినట్టుగా అధికారులు నడుచుకుంటున్నారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ తో వైసీపీ కార్యక్రమంలో ఆయన కోడలు అచ్యుతారెడ్డి పాల్గొన్నారు. కేతిరెడ్డి కోడలు వైసీపీ సభకు రావడంతో జేసీ వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి తరలి వెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో అచ్యుతారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడంలే. అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు, కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని. అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు, పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు అని. ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను. నేను బయట ఉన్నా ఆడ వస్తుంది. ఇప్పుడు 14 నెలలు నేను బయట ఉండా, ప్రభాకర్ని 14 నెలలు 12 నెలలు పంపిండి బయటికి, ఏముండదు కదా, పంచండి సరే 6 నెలలు ఉండేటట్టుగా. ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది. అది పోలీస్ అధికారుల మీద కావచ్చు, రాజకీయాల గుండా కావచ్చు. తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లొస్తుందంటే అంచివేయడం వల్లే వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. మీరు పెడితే 4 కేసులు పెడతారు, 4 గేట్లు కొడతారు. మీరు మళ్ళీ కొత్తగా ఒకటి ఎస్ఓజీ అని పెట్టింటారు, రాయలసీమలో ఎక్కడ లేదు, అనంతపురంలో దాంతో తీసుకొని 4 గేట్లు కొడతారు, ఏదో ఒకటి ఒప్పించారు, కేసులు పెడతారు. ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. అందరూ కూడా గట్టి భద్రంతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఏదో రోజు ఫేస్ చేయాల్సింది తప్పదు. ఇంత అణచివేత ధోరణి ఎవరు కూడా